తిరుపతి పార్లమెంటు ఓటర్ మహాశయులుగా ఈ పార్లమెంటు ప్రజల పక్షాన ఉన్నత ముఖ్యమంత్రులు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసి అనేక మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి విజయ్ కుమార్ గారు ఈ రోజున అత్యున్నతమైన తిరుపతి పార్లమెంటుకి పోటీ చేసి ఢిల్లీలో పార్లమెంటు గొచ్చు మీద పేద ప్రజల వాణిని వినిపించడానికి మీ ముందుకు వచ్చారు. ఐఏఎస్గా ఆయన ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ ఆయన పేద ప్రజల గురించి ఆలోచించారు. ఎంతో పరిపాలన అనుభవం సంపాదించారు. ముఖ్యమంత్రిగా పరిపాలన నేర్పగలిగినటువంటి గొప్ప నైపుణ్యం ఉన్న విద్యావేత్త ఈ రోజు మీ ముందు నిలబడి మీ ఓట్లు అర్పిస్తున్నాడు. మీరు భారీ గుర్తుకు ఓటేసి విజయ్ కుమార్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పార్టీ పెట్టుకుంది. ఆ కుటుంబాలే ఈ పేద ప్రజల మొత్తాన్ని బానిసలుగా చేసి పరిపాలించాలనుకుంటున్నారు. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న పురంధరేశ్వరికి వాళ్ళు వదిన మరదల్లో లేదు అంటున్నారు. అంతా చుట్టాల వాళ్ళగా ఉంది తప్ప రాజకీయంగా లేదు. అక్కడ ఒక పక్కన జగన్ సర్దులో తిరుగుతున్నారు, ఇదొక చుట్టాల వాళ్ళగా ఉంది. కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే, భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే విజయ్ కుమార్ గారు లాంటి విద్యావంతుల్ని పార్లమెంటుకు పంపించినప్పుడు మాత్రమే మనకు అటువంటి అవకాశం వస్తుంది. దీనికి సంబంధించి మీరందరూ కూడా ఆలోచించి ఈ పార్లమెంట్కి ఎన్నిక అవ్వాల్సిన అర్హత ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు ఎవరికొందో మీరు యోచించి మన తరఫున ఢిల్లీలో మన గళాన్ని వినిపించగలిగినటువంటి విద్యావంతుల్ని, ఐక్యత భావం కలిగిన వారిని, పేద ప్రజల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు పంపించాల్సిందిగా విజయ్ కుమార్ గుర్తైన భారీ గుర్తుకి ఓటేసి కల్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు విజయ్ కుమార్ గారిని ముందు సూచించి మాట్లాడతారు. ఇప్పుడు గౌరవనీయులు మన దళాధిపతి గూడూరు పట్టణ ప్రజలకి తమిళనాడులో విడుదల చూపై కక్షి సంఘం తమిళనాడులోని అట్టడుగు వర్గాలకు ఒక వెన్నెముకగా, వారికి ఒక అండగా దండగా కొండంత రక్షణ ఇస్తూ ఎదురు పార్టీ వారికి సింహంలా పోరాడేటువంటి గౌరవనీయులు తిరుమల గారు చిదంబరం పార్లమెంట్ సభ్యులుగా ఈ రోజు కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలోని పేదల కోసం వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని, వారు కోల్పోతున్నటువంటి హక్కులను పరిరక్షించాలని, వారి భావితరాలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఇప్పుడున్నటువంటి పార్టీలు, పెత్తందారుల పార్టీలు, ఆధిపత్య వర్గాల పార్టీలు వారు కేవలం అధికారం కోసం డబ్బుని లంచంగా ఇచ్చి అధికారం పలుకుని 5 సంవత్సరాలు తిరిగి చూడనటువంటి పరిస్థితిలో మన పేదల కోసం ఒక పార్టీ కావాలి, మన పేద ప్రజలు అసెంబ్లీలో పార్లమెంటుకి వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళాలి అని అంటే మనకొక రాజకీయ పార్టీ కావాలని ఫిబ్రవరి 14వ తేదీన పేదల కోసం పనిగా ఒక కొత్త పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి
పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుంది. అలాంటి పేదల కోసం పనిచేసే పార్టీకి మేము మద్దతుగా ఉంటాము. మా ఆలోచన విధానం, ఐడియాలజీ ఈ లిబరేషన్ కాంగ్రెస్ తో సమంగా ఉంది. అలాంటి పార్టీల కోసం మేము కలిసి పనిచేస్తామని చెప్పి తమిళనాడు నుంచి మనకి మద్దతునివ్వడానికి ఇక్కడికి విచ్చేసిన తోల్ తిరుమావళవన్ గారికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాగరమైన స్వాగత సుమాంజలి ఇస్తున్నాను. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఎన్నో పార్టీలు ఈరోజు అభ్యర్థులుగా నిలబడ్డారు. అయితే పార్లమెంటు స్థానానికి, తిరుపతి లోక్సభ స్థానానికి మేము పోటీ చేస్తూ మీ వద్దకు వచ్చాము. ఒకవైపు బీజేపీ ఉంది, మరొక వైపు వైసీపీ ఉంది. వారెవరిని కాదని కొత్తగా వచ్చిన ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బావి గుర్తుకి ఎందుకు ఓటేయాలి? ఒక్క మాట నేను చెప్తాను. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంది. అయితే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తిరుపతి నగరం నుంచి బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేసి ఆనాడు అనేకమైనటువంటి హామీ ఇచ్చారు. అందులో మన నియోజకవర్గంలో ఉన్న దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మాణం చేస్తానన్నారు. పక్కన ఉన్నటువంటి కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తామని చెప్పారు. వీటన్నిటికీ మించి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము, 1000 కోట్ల పెట్టుబడి నిధులు వస్తాయి, లక్షల కొలది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఓటు వేయించుకుని 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇంకా 10 సంవత్సరాలు గడువు అవ్వలేదని మీరు అనుకుంటున్నారా? మీరిచ్చిన మాట నెరవేర్చుకోవడానికి సమయం రాలేదని మీరు అనుకుంటున్నారా? ఒక రోజుకొకసారి సూర్యుడు వేస్తూ ఉన్నాడు. 3650 రోజులు సూర్యుడు ఉదయించాడు. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ మీరిచ్చినటువంటి హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఇచ్చిన హామీని తప్పి, మాట ఇచ్చి మాట తప్పి 10 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన, అతి దారుణంగా అన్యాయం చేసిన, ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీలు ప్రకటించి బీహార్లో ఎలక్షన్ అంటే 2 లక్షల కోట్లు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ అంటే 4 లక్షల కోట్లు ఇచ్చారు. కర్ణాటకలో 2 లక్షల కోట్లు ఇచ్చారు. తమిళనాడులో 1% కూడా ఓటింగ్ లేని బీజేపీ ఏమని అడుగుతూ ఉన్నారు సిగ్గు విడిచి. ఇలాంటి బీజేపీకి ఏ విధంగా ఓటు వేస్తాము? మనల్ని మోసం చేసి 10 సంవత్సరాలు అన్యాయం చేసినటువంటి బీజేపీకి ఎలా ఓటు వేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మనకు కొత్తగా ఏమీ చేయకపోగా, ఏమీ ఇవ్వకపోగా, మన పక్కన ఉన్న కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పి పెట్టకపోగా, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి, అమ్మకానికి, వేలానికి పెట్టారు. అలాంటి బీజేపీకి ఏ విధంగా మనం ఓటేస్తామో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాను. మరి ఈ విధంగా మన రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తే, కేంద్రంలో ఉండి 10 సంవత్సరాలు మైనారిటీల హక్కులు కాలరాస్తూ, క్రిస్టియన్ల హక్కులు కాలరాస్తూ,
వారి మీద ఊచకోత కూస్తూ ఉంటే మణిపూర్లో క్రిస్టియన్స్ ని గుణపాలతో పొడుస్తూ గొడ్డలతో నరుకుతూ ప్రాణాలు హరిస్తూ ఉంటే ఇక్కడ ఉండి మైనారిటీ ఓట్లు వేయించుకున్న వైసీపీ గాని టీడీపీ గాని ఏ రోజైనా మైనారిటీ తరఫున మాట్లాడాయా? బీజేపీ చేస్తున్న దాన్ని ఖండించాయా? అంతేకాకుండా 5 సంవత్సరాలు బీజేపీ వెంటే నడిచింది వైసీపీ. ప్రతి బిల్లుకి రాజ్యసభలో లోక్సభలో మద్దతునిస్తూ వారు సిఏఏ అన్న మద్దతు ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టమైన మద్దతు ఇచ్చారు. రైతుల వ్యతిరేక చట్టం బీజేపీ తీసుకుని వస్తే దానికి హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలో వేలాదిగా రైతులు వచ్చి ధర్నాలు చేసి సుప్రీంకోర్టుకు వెళితే రైతు వ్యతిరేక చట్టం బీజేపీ ఉపసంహరించుకుంది తప్ప ఒక్క రోజైనా వైసీపీ గాని ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు గాని రైతుల పక్కన నిలబడి బీజేపీని ఎదిరించి మాట్లాడాయా? ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీగా నిలబడినటువంటి బీజేపీ అభ్యర్థి ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు. వైసీపీలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి ఈ రోజు బీజేపీకి క్యాండిడేట్స్ లేరు, అభ్యర్థులు లేరు. అందుకే వైసీపీ అభ్యర్థిని తెచ్చుకుని ఎంపీగా బీజేపీ నుంచి పోటీకి పెడితే అలాంటి అభ్యర్థికి మన ఓటు ఎలా వేస్తాం? ఏమి చేశారు మన రాష్ట్రానికని బీజేపీకి ఓటేయాలి. ఒకవేళ పొరపాటున మనం బీజేపీకి ఓటేస్తే వారు ఏమనుకుంటారంటే మనం ఏ మాట అయినా ఇవ్వచ్చు, ఏదైనా తప్పొచ్చు, హామీలు మానేయచ్చు, మానేసినా కూడా మాకు ఓటేస్తారు అని ఒక సందేశం బయటకు వెళుతుంది. అందుకోసం మనం బీజేపీని కాదని 5 సంవత్సరాలు వైసీపీ బీజేపీకి మద్దతునిస్తూ అన్ని బిల్లులకు మద్దతునిస్తూ ఉన్నటువంటి వైసీపీకి పొరపాటున ఓటేస్తే ఆ మద్దతు కూడా బీజేపీకి వెళ్తుంది. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలను, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలను, మిమ్మల్ందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో బీజేపీ ఎంపీ గాని వైసీపీ ఎంపీ గాని ఓటు వేస్తే అది బీజేపీకే పోతుంది. మన రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళకే మనం ఓటు వేసినట్టు అవుతుంది. అందుకోసం కొత్తగా పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేదల కోసం వచ్చిన నూతన పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ భావి గుర్తుకి ఓటు వేయమని మన గూడూరు పట్టణ ప్రజలను కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తిరుపతి నియోజక ప్రజలు ఎంతో విజ్ఞత కలిగినటువంటి వారు. కాబట్టి ఏదో పార్టీలు ఉన్నాయి, గుర్తులున్నాయని మళ్ళీ అదే పార్టీలకు, అదే గుర్తులకు మళ్ళీ ఓట్లు వేస్తే ఎలాంటి సందేశం వెళ్తుంది అనంటే ఇచ్చిన హామీలు తప్పినా, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఓటు వేస్తారు అనేటువంటి ధైర్యంతో మళ్ళీ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. అధికారం కోసం డబ్బిచ్చి మందు పోయించి, అధికారం కోసం డబ్బిచ్చి మందు పోయించి కొనుక్కునేటువంటి పార్టీలకు మళ్ళీ మనం ఓట్లు వేస్తే నీతి నిజాయితీకి స్థానం లేకుండా పోతుంది. ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఈ తిరుపతికి ఎంపీ ఎవరున్నారు? ఆ వ్యక్తి పేరైనా ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలుసా? వారు ఎవరైనా ఆ ఎంపీ అభ్యర్థిని చూశారా? మనం ఎన్నోసార్లు ఓట్లు వేశాం, కానీ కనీసం మనిషి ఎవరో తెలియకుండా, వారిని చూడకుండా మనం ఓట్లు వేసుకుంటూ వచ్చాం.
ఎందువల్ల అంటే ఈ పెద్దంతారుల పార్టీల యొక్క గుర్తులకు ఓట్లు వేస్తూ రావడం వల్ల ఎవరు ఏంటని తెలియకుండా మనం ఓట్లు వేస్తూ వెళ్ళాం. ఈ పరిస్థితిలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే డబ్బులు ఇచ్చే పార్టీలకు, మందు పోయించే పార్టీలకు కాకుండా మన పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేదల్లోని పేదరిక విముక్తి కోసం పనిచేసే ఈ లిబరేషన్ కాంగ్రెస్ భావి గుర్తుకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒక్కసారి ఆలోచించండి. మన పార్టీ లిబరేషన్ పార్టీ, మన గుర్తు భావి గుర్తు, మరి గుర్తు భావితరాల భవిష్యత్తుకై, భావి గుర్తుకే మన ఓటు, భావితరాల భవిష్యత్తుకై, భావి గుర్తుకే మన ఓటు. గూడూరు పట్టణ ప్రజలారా, ఈ ప్రాంతానికి చేసిన వివిధ గ్రామాల ప్రజలారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. మనకి 2 ఓట్లు ఉన్నాయి. పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే మొదట ఎంపీ కోసం వేసేటువంటి ఓటు తెల్ల రంగులో ఉంటుంది. ఆ మొదటి ఓటుని భావి గుర్తుకు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. 2వ ఓటు ఎమ్మెల్యే కోసం వేస్తాము. ఈసారికి ఆ ఎమ్మెల్యే ఓటు మీ విచక్షణ ప్రకారం మీకు నచ్చినటువంటి ఓటుగా మీరు వేసుకోమని నేను చెప్తూ ఉన్నాను. మేము కోరుతున్నటువంటిది మొదటగా వేసే ఎంపీ ఓటుని భావి గుర్తుపై మే 13వ తేదీన జరిగే ఎన్నికలో బ్యాలెట్ పేపర్ లో 13వ సీరియల్ నంబర్ లో ఉన్న విజయ్ కుమార్ పక్కన ఉన్నటువంటి భావి గుర్తుపై ఓటు వేయమని బటన్ నొక్కమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మన పార్టీ ద్వారా ఒక మేనిఫెస్టో కూడా తీసుకొని వచ్చాం. ఈ మేనిఫెస్టోలో ఏం తెచ్చామనంటే ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి 6 లక్షల రూపాయలతో 2 బెడ్రూమ్స్ ఉండేటువంటి ఇల్లు నిర్మించాలని మన మేనిఫెస్టోలో తెచ్చాము. భూమి లేని నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి ఎకరం నుంచి 3 ఎకరాల వరకు పంటలు పండే వ్యవసాయ భూమిని ఇవ్వాలని మన మేనిఫెస్టోలో తీసుకుని వచ్చాము. అంతేకాకుండా మన మహిళా సంఘాల కోసం వారి ఉత్పత్తులు తెచ్చుకుని ఆదాయం తెచ్చుకోవడానికి ఒక్కొక్క సంఘానికి 30 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలని, మన యువతి యువకులు ఉద్యోగాలతో పాటు ఉపాధిని చేసుకోవడానికి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని మన పేదల పార్టీ తీసుకొని వచ్చింది. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలను ఆలోచించమంటున్నాను. ఈ పెత్తందారుల పార్టీలు ఏవైనా భూమి ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టాయా? 6 లక్షలతో ఇల్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో పెట్టాయా? అందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాయా? చూడండి, వారికి కావలసింది కేవలం అధికారం. అందుకోసం డబ్బుని మనం కట్టే డబ్బుని వెదజల్లుతారు తప్ప మనం పేదరిక నుంచి పైకి రావడానికి ఆస్తులు గాని భూములు గాని ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం గూడూరు పట్టణ ప్రజలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. 30 సంవత్సరాలు ఒక ఐఏఎస్ అధికారిగా ఈ రాష్ట్రంలో పనిచేసి పేద ప్రజల కోసం ఇదే జిల్లాలో మహిళల యొక్క ఆకలిని తీర్చి వారిని ఆర్థికంగా ఎదగడానికి కావలసిన లక్షల రూపాయలు నిలిచి వారి బిడ్డలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేసినటువంటి ఒక ట్రాక్ రికార్డుతో ఓటు వేయమని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా వివిధ జిల్లాలలో భూములు ఇచ్చి, ఉపాధిని ఇచ్చి, అవకాశాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి వేల మంది పేదలను ఉపాధి కల్పించి విముక్తి బాటలో నడిపించినటువంటి ఒక ట్రాక్ రికార్డుతో భావి గుర్తుకు ఓటేసి మాట్లాడగలిగి, అవగాహన కలిగి, ప్రతిభ కలిగి, పాలన అనుభవం కలిగిన వ్యక్తిని పార్లమెంటుకు పంపించండి. అందుకు ఈ విజయ్ కుమార్ కి భావి గుర్తు మీద ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపించండి. మనం కోల్పోయిన హక్కులు పార్లమెంటులో పోరాడి మన అభివృద్ధి కోసం, మన భావితరాల కోసం పనిచేస్తాము. అందుకోసం మే 13న జరిగే ఎన్నికకు మీరందరూ కూడా సమాయత్తం అవ్వండి, సిద్ధపడండి. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మొదటగా వేసే ఓటుని 13వ సీరియల్ నెంబర్ లో ఉన్న భావి గుర్తు పక్కన బటన్ నొక్కి మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.